అండి సేమియా ఉప్మా చేయడానికి పచ్చిమిర్చి 6 తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, 2 ఉల్లిపాయలు, 2 టమోటాలు. సేమియా ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి సేమియా లైట్గా వేయించుకోవాలి. ఆయిల్ లేదా నెయ్యి 1 స్పూన్ వేసుకొని సేమియా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ లేదా నెయ్యి వేసి లైట్గా వేయించుకోవాలి. ఇలా లైట్గా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సేమియా లైట్గా వేపి పక్కన పెట్టాము. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ 1 స్పూన్ వేసుకోవాలి. ఆయిల్ 1 స్పూన్ వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వేరుశనగ విత్తనాలు వేసుకోవాలి. ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. బాదం కొంచెం వేసుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ఫ్రై అయింది. ఇప్పుడు టమోటాలు వేసుకోవాలి. కట్ చేసిన టమోటాలు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. సాల్ట్ 2 స్పూన్స్ వేస్తున్నాను. స్పూన్ సైజు చిన్నదిగా ఉంది, 2 స్పూన్స్ వేస్తున్నాను. 2 గ్లాస్ సేమియా తీసుకున్నాను, అందుకు 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలి. టమోటా మెత్తపడేంత వరకు మూత మూసి ఉడికించాలి. మూత పెట్టి ఉడికించాలి. టమోటా ఇంకొంచెం మెత్తపడాలి. ఇంకో 1 మినిట్ ఉడికిస్తాం. టమోటా ఉడికింది. టమోటా, పచ్చిమిర్చి ఫ్రై అయ్యాయి. ఇక వాటర్ వేసుకోవాలి. ఈ గ్లాస్తో 2 గ్లాస్ సేమియా తీసుకున్నాను, 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. సేమియా పొడిగా ఉండాలి అనుకుంటే 3.5 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి, సాల్ట్ సరిపోయిందా లేదా అని. కొంచెం పడుతుంది, 1/2 స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా సరిపడా వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకోవాలి. ఎసరు మరలేంత వరకు ఉడికించి ఎసరు మరలినాక సేమియా వేసుకోవాలి. సేమియా ఉప్మాకు ఎసరు వచ్చింది. ఇక సేమియా వేసుకోవచ్చు.
సేమియా వేసి ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టాలి. ఇక 2 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించాలి. టూ మినిట్స్ తర్వాత చూస్తే సేమియా ఉప్మా రెడీ అయింది. మీకు పొడిగా కావాలి అనుకుంటే నేను 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేసాను. మీరు 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వేసుకోవచ్చు. టూ మినిట్స్ తర్వాత చూస్తే సేమియా ఉప్మా రెడీ అయింది. మీకు పొడిగా కావాలి అనుకుంటే నేను 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేసాను. మీరు 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వేసుకోవచ్చు. ఉప్మాలోకి కాంబినేషన్గా చింతపండు ఉల్లిపాయతో చట్నీ చేస్తున్నాను. సేమియా ఉప్మాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అందుకు 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. కొంచెం చింతపండు నానబెట్టి ఉంచాను. సేమియాలోకి ఎసరు మరలేలోపు చింతపండు చట్నీ చేసుకోవచ్చు. కట్ చేసిన ఉల్లిపాయలు మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. కారం 3 స్పూన్స్ వేసుకోవాలి. సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. చింతపండు రసం వేసుకోవాలి. ఉల్లిపాయ చింతపండు చట్నీ రెడీ అయింది. ఇందులో పోపు వేసుకోవాల్సిన అవసరం లేదు. సేమియా ఉప్మాలోకి బాదం పల్లీలు వేసాము. ముద్దకి చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉల్లిపాయ చింతపండు చట్నీ సేమియా ఉప్మా. చాలా సూపర్గా ఉందండి.